సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు ఊహించని విధంగా ఉంటాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయాలని స్టార్ డైరెక్టర్స్ చాలా మంది వెయిట్ చేస్తుంటే, ఆయన మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో అదృష్టం ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్తో ఒక్క సినిమా చేయాలని ప్రస్తుత యువ దర్శకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, పారంజిత్ వంటి దర్శకులు తలైవాతో వర్క్ చేసి ఆయనకు గొప్ప విజయాలిచ్చారు. అయితే ఇప్పుడు వీరు కాకుండా అనూహ్యంగా దర్శకుడు సుందర్ సికి రజనీకాంత్ ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన తాజాగా వచ్చినప్పటికీ సుమారు 2 వారాల క్రితమే చెన్నైలో లీక్ అయింది. రజనీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం తమ అభిమానులకే కాకుండా ఇండస్ట్రీలోని వారందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు గొప్ప హిట్ సినిమాలను తీసినప్పటికీ ప్రస్తుతం సుందర్ సి ఫామ్ లో లేరనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన అరణ్మనై లాంటి దయాల సిరీస్తోనే కాలం వెళ్లదీస్తున్నారని కొందరు అంటున్నారు. ఈ సిరీస్ కమర్షియల్ గా పనిచేస్తుండటంతో నిర్మాతలు మాత్రం ముందుకొస్తున్నారు. అయితే చాలా కాలంగా విడుదలకు నోచుకుని విశాల్ సినిమా మదగజరాజా విడుదలై డబ్బులు తేవడం సుందర్ సికి కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఒకప్పుడు బాహుబలికి పోటీగా సంఘమిత్ర అనే పెద్ద సినిమాను కూడా ఆయన ప్రకటించారు. కానీ అది షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ అవకాశం ఇవ్వడం అనేది నిజంగానే ఒక అదృష్టంగా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఎలాంటిది, ఏ జోనర్కు చెందింది అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే సుందర్ సి రజనీకాంత్ కాంబినేషన్లో గతంలో ఒక బ్లాక్ బస్టర్ ఉంది. 1997లో వచ్చిన అరుణాచలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రికార్డులు కూడా బద్దలు కొట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ కలవాలని అనుకున్నా కుదరలేదు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత మళ్లీ రజనీకాంత్ కు యాక్షన్ చెప్పే గొప్ప అదృష్టం సుందర్ సికి దక్కింది. ప్రస్తుతం ఆయన నయనతారతో ముకుతి అమ్మన్ 2 సీక్వెల్ కూడా తీస్తున్నారు. మొత్తానికి అగ్ర కలయికపై అంచనాలు భారీగా ఉన్నాయి.